నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాము. మొబైల్ నంబర్లో స్థానబలాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ స్థానబలాలకు సంబంధించిన నంబర్సు 10వ స్థానం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ 10వ స్థానంలో ఏ నంబర్ ఉంటే మనకు సమస్యలు అనేది రాకుండా ఉంచుతుంది. ఈ 10వ స్థానం అనేది ఇంజిన్ నంబర్ అంటాం. ఈ ఇంజిన్ నంబరు ఎలాంటి సమస్యని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లంని లేకుండా చేస్తుంది అనేది మనము చూసుకుందాం. ఇంజిన్ నంబర్లో ఎంతైతే సమస్య వస్తుందో ఆ సమస్యతోనే ఇంజిన్ ఏదైతే మనకు కరెక్ట్గా లేదో, ఇంజిన్ నంబర్లో ప్రాబ్లం ఉందో అప్పుడే మనకు సమస్య అనేది వస్తుంది. ఈ ఇంజిన్ నంబర్లో భాగంగా ఈరోజు 0 వస్తే ఏమవుతుంది, ఈ 10th ప్లేస్లో 0 వస్తే ఏమవుతుంది, 0 వస్తే మీ పనులన్నీ సింపుల్గా చెప్పాలంటే అన్నీ జీరోనే. మీరు ఎంత బాగున్నా స్టార్టింగ్ నుంచి 1వ స్థానం నుంచి 9వ స్థానం వరకు ఎంత బాగున్నా సరే లాస్ట్కి వచ్చే 0 అయ్యేసరికల్లా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే మనము చేసే పని ఈ 0కి ఏ గ్రహము ప్రభావం చూపించదు, అసలు ఏమీ లేదు ఇందులో. ఈ సమస్య అనేది మనందరికి కూడా చాలా అవసరం. చూసుకుంటున్నారు కదా, మనకు మొబైల్ నంబర్లో 0 వస్తే అన్ని జీరోనే అయిపోతాయి. మీరు చేసే ప్రతి పని ఎక్కడి నుంచి, ఇక్కడ ఉదాహరణకు చెప్దాం. ఇక్కడ ఇంజిన్ నంబర్ ఉంది, లాస్ట్లో 0 అంటున్నాం. ఈ నంబర్కి 10వ స్థానానికి ఇంజిన్ ఇచ్చాం. ఇక్కడ ఇంజిన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండి దాని స్థానాన్ని ఏదైతే ఉందో డబ్బుతో, మనకు బిజినెస్తో ముందుకు ఎప్పుడైతే తీసుకెళ్తుందో అప్పుడు మాత్రమే ఆ నంబర్కి పవర్ వస్తుంది.
ఆ మొబైల్ నంబర్కి పవర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇంజన్ నంబర్ కరెక్ట్గా లేకపోతే ఒకవేళ జీరో అయితే అన్ని పనులు జీరోనే, మీరు జీరోనే అయిపోతారు. ఎవరికి మంచి కమ్యూనికేషన్ చేయలేరు, ఎవరితో కరెక్ట్గా ఉండలేరు, ఎవరితో పనులన్నీ అంటే ప్రతి విషయాల్లో మీరే అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని లాక్కుంటూ తీసుకెళ్తుండాలి. మీ లైఫ్లో ఇంజన్ లైఫ్ కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళు చేయబట్టుకొని లాక్కెళ్ళిపోవాలి. అంటే మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, లేకపోతే మీరు ఇంట్లో ఉంటున్నారు. ఒకవేళ మీ భార్య నంబర్లో 6 5 ఏదో నంబర్ ఉంది, మీ నంబర్లో 0 ఉంది. ప్రతి విషయంలో మీ భార్య ముందుండి మిమ్మల్ని నడిపించాలి. లేకపోతే మీకు బాస్ ఉంటాడు, మీరే బాస్ అయినప్పుడు మీకు 0 ఉంది. మీ కింది వాళ్ళందరూ కూడా ఇలా చేద్దాం సార్, అలా చేద్దాం సార్ అని మీకు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటారు, కానీ మీకంటూ డెసిషన్ మీరు కదలకుండా ఉంటుంది. అందుకనే ఈ 0 మీరు ఎవరైనా సరే, ఎలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది వేరే వాళ్ళ తోడు కావాలి. ఈ 0 లేకుండా చూసుకొని చేసుకోండి. ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది, గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.